కేంద్ర ప్రభుత్వం ఎంసీఎన్ఆర్ఈజీగా పథకం పేరును మార్పులకు మంత్రి సీతక్క తీవ్రంగా తప్పుపట్టారు. ఇక పేదల పొట్టగొట్టడమే కేంద్ర లక్ష్యమని ఉపాధి హామీ పథకాన్ని నిర్వహించడానికి కుట్ర జరుగుతుందని అన్నారు. గాంధీ పేరును పథకం నుంచి తొలగించడం దుర్మార్గమని పేర్కొన్నారు. కొత్తగా ప్రతిపాదించిన బిల్లులో ఎంసీఎన్ఆర్ఈజీగా రద్దు చేసి మరో పేరును పథకం తెచ్చే ఆలోచనలలో ఉందని, పని దినాలు పెంచుతున్నట్లు చెప్పినా నిధులు భార్య మాత్రం రాష్ట్రాలపై 40% మోపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం భరించే ఖర్చును తగ్గించి రాష్ట్రాలపై అదనపు భారం మోపడం అన్యాయమని, ఇక దీంతో పేదలకు హక్కుగా లభించే పని అవకాశాలు బలహీనపడుతున్నాయని అన్నారు. కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించిన విధాన మార్పులతో పథకం అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని సీతక్క స్పష్టం చేశారు.